పాకిస్తాన్ మరోసారి వక్రబుద్ధి చూపెట్టింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత హడలిపోయిన పాక్ సర్కార్ ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. కాశ్మీర్ భారత్దే అని అమెరికా రాయబారి చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. పాకిస్తాన్ గత కొంతకాలంగా రక్షణ పరంగా ఆయుధాలు సమకూర్చుకోవడంలో బిజీగా మారింది. ఈ నేపథ్యంలో టర్కీ, చైనాతో పాకిస్తాన్ సంబంధాలు రక్షణ రంగంలో వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా టర్కీ అభివృద్ధి చేస్తున్న ఖాన్ 5వ తరం యుద్ధ విమానం ప్రాజెక్టులో దాదాపు 200 మంది పాకిస్తానీ ఇంజనీర్లు, అధికారులు ఇప్పటికే భాగస్వాములుగా ఉన్నారని టర్కీ డిప్యూటీ డిఫెన్స్ మంత్రి గతంలో వెల్లడించారు. అంతేకాకుండా చైనా నుంచి సైనిక విమానాలు నూర్ ఖాన్, మస్రూర్ ఎయిర్ బేస్ లో వరుసగా ల్యాండ్ అవుతున్నాయి. డ్రోన్లతో పాటు పలు సైనిక సామాగ్రిని పాకిస్తాన్ సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. 60 గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో విమానాలు ల్యాండ్ కావడాన్ని భారత రక్షణ రంగ అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. పాకిస్తాన్ మే నెలలోనే ఫతాహ్ 3ని తొలిసారిగా బహిరంగంగా ప్రదర్శించింది. ఇది రామ్జెట్ ఆధారిత సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ గా వెల్లడైంది. అయితే ఇప్పటి వరకు దాని ఆపరేషనల్ టెస్ట్ కు సంబంధించి బహిరంగంగా ధృవీకరించబడిన సమాచారం పరిమితంగానే ఉంది. అయితే మిస్సైల్ పరీక్షపై నోటం జారీ చేయడం సంచలనంగా మారింది. ఇదే సమయంలో చైనా, టర్కీతో పాకిస్తాన్ రక్షణ సంబంధాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు, రక్షణ సాంకేతికతలో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతోంది. తాజాగా చైనా సైనిక విమానాల ద్వారా పాకిస్తాన్ కు సైనిక సామాగ్రి తరలింపుపై అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య ఉద్రిక్తతలకు మరో తాజా ఉదాహరణ ఢిల్లీలో కనిపించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ బయట ఉన్న అనధికారిక నిర్మాణాలు, బారికేడ్లు, టిన్ షెడ్లు, ఇతర ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ చర్య ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ బయట పాకిస్తాన్ అధికారులు భద్రతా బారికేడ్లను తొలగించిన కొన్ని రోజుల తర్వాత జరగటం గమనార్హం. దీంతో ఇది పరస్పర చర్యగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. पाकिस्तान जो है वो बुखला गया है और बुखला इसलिए गया है और उसने बुखलाते हुए क्या किया है कि हिंदुस्तान की जो एम्बेसी है पाकिस्तान के अंदर, उसके उधर से जो उनके पार्किंग स्पेसिस के उधर बैरियर वगैरह लगे थे वो सारे के सारे हटा दिए उन्होंने। और ये जो हिंदुस्तान ने किया है ये टिट फॉर टैट एक्शन है कि पाकिस्तान जिस हिसाब से करता है उस हिसाब से हिंदुस्तान भी करेगा, ताकि उनको पता लगे कि हिंदुस्तान ऐसे चीज़ों को ये अपने जो अलाउ नहीं करेगा। అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించిన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ భారత్ లో ముఖ్యమైన భాగమని వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్రం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు అక్కడ భద్రతా పరిస్థితులను మెరుగుపరిచాయని ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. ఇస్లామాబాద్ లోని అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ దౌత్యాధికారిని పిలిపించి సెర్గియో గోర్ వ్యాఖ్యలపై అధికారికంగా నిరసన తెలిపింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో అమెరికా వైఖరి మారుతోందా అన్న చర్చకు కూడా ఈ పరిణామం దారితీసింది. అంటే ఒకవైపు పాకిస్తాన్, చైనా, టర్కీ, సౌదీ అరేబియాతో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకుంటుంటే మరోవైపు జమ్మూ కాశ్మీర్ విషయంలో అమెరికా నుంచి తనకు అనుకూలంగా లేని వ్యాఖ్యలు రావటం ఇస్లామాబాద్ కు ఇబ్బందికరంగా మారింది.